ఆ ఇద్దరు కూడా అన్నదమ్ములు దేవుణ్ణి ప్రేమించారు. దేవునికి వారి కష్టార్జితంలో నుంచి వారు దేవునికి అర్పణలు అర్పించాలని ఆశతోను ఆసక్తితోను దేవుని సన్నిధికి వచ్చారు. తమ్ముడేమో గొర్రెల కాపరి, ఆ గొర్రెలను తీసుకుని వచ్చి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. అన్నేమో వ్యవసాయదారుడు కాబట్టి పండిన పంటల నుంచి దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ అన్న ఇచ్చిందేమో శ్రేష్టమైంది కాదు, తమ్ముడు ఇచ్చిందేమో శ్రేష్టమైంది. కాబట్టి దేవుడేమో తమ్ముడిని దీవించాడు, అన్నను దీవించకపోవటం వల్ల తమ్ముడు దీవించబడ్డాడు కాబట్టి అసూయత పెట్టుకొని ఆ తమ్ముడిని ఒక దినాన్ని చంపివేశాడండి. కయ్యనో, నువ్వు దేశ దిమ్మరు అయిపోతావు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం జరగబోతుందో అనేసి భయం 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 తనని ఆవరించిందండి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఎవరిపైన నువ్వు అసూయత కలిగి ఉన్నావా? దీవించబడుతున్న వారిను, మంచిగా వర్ధిల్లుతున్న కుటుంబాలను చూసు, మంచిగా చదువుకుంటున్న పిల్లలను చూసు, ఎవరినో నాయన ఒకళ్ళని చూసి నువ్వు